శ్రీమాత్రే నమః. గాయత్రి అమ్మవారు ధ్యాన శ్లోకం కేవలంగా కీర్తించి అమ్మవారిని ఎలా మన మదిలో పెట్టుకోవాలనేటువంటి విషయమై ఈ యొక్క వీడియో రూపంలో తెలియజెప్తున్నాను. అమ్మవారిని ఋషులు కీర్తించారు ఈ విధంగా. ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశా శుభ్రం కపాలం గదా శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. అమ్మవారిని ఈ రకంగా కీర్తించి గాయత్రి అమ్మవారిని ధ్యానం చేయగలగాలి. ధ్యాన శ్లోకం చెప్తూ ధ్యానం చేయాలి. అంటే ఎటువంటి పంచముఖ గాయత్రి అమ్మవారు ఒకటి ముక్త అంటే ముత్యపు రంగు కలిగినటువంటి ముత్యపు శ్వేతము, విద్రుమ అంటే పగడపు రంగు కలిగినటువంటిది, హేమ అంటే బంగారు ఛాయ కలిగినటువంటి అమ్మవారు, తర్వాత నీల హేమ నీల అంటే బ్లూ కలర్ ముఖంతో ఉన్నటువంటి అమ్మవారు, అలాగే ముక్తా విద్రుమ హేమ నీల ధవళ అంటే ధవళవర్ణం అంటే శుద్ధమైనటువంటి తెలుపు కలిగినటువంటిది. అక్కడ ఆ తెలుపుకి ఇక్కడ ముత్యము తెలుపుకి వ్యత్యాసం ఉంది. ఆ తెలుపు ఈ తెలుపు ఒకటి కాదు. ముత్యము తెలుపు వేరు, శుద్ధమైనటువంటి తెలుపు వేరు. ఈ 5 ముఖాలతో అమ్మవారు భాసిల్లుతున్నది. యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కిరీటంలో రత్నమకుటాం అంటే ఇందు నిబద్ధ అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని లలితా శాస్త్రంలో చెప్పిన విధంగా అష్టమి చంద్రుడు ఏ విధంగా అయితే నెల వంక ఉంటుందో అటువంటి నెల వంక కలిగినటువంటి మకుటాం అమ్మవారు ఆ యొక్క కిరీటాన్ని ధరించి రత్నాలతో తాపడం చేసినటువంటిది, రత్నాలు చక్కగా కూర్చబడినటువంటిది అయినటువంటి కిరీటాన్ని ధరించింది అమ్మవారు. తత్వార్థవర్ణాద్విగా అమ్మవారి యొక్క ముఖము అలా చూస్తే తత్వార్థవర్ణాత్మికం తత్వాన్ని వాటి యొక్క అర్థాలని వర్ణాత్మికం వారు ఆ రకంగా వర్ణింపబడింది. తత్వార్థవర్ణాత్మికం తత్వాలు ఏ రకంగా అయితే చెప్తుందో ఒక పరమాత్మ స్వరూపాన్ని అటువంటి అర్థమైనటువంటి స్వరూపం తత్వార్థవర్ణాత్మికం అమ్మవారు తత్వార్థవర్ణాత్మికం గాయత్రీం వరదాభజాం అమ్మవారి యొక్క 10 ముఖాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా 10 చేతులు ఉన్నాయి. 10 చేతుల్లో 10 ఆయుధాలు లెక్క పెట్టండి. వరదాభజాం 2 చేతులు, ఒకటి అభయముద్ర, నేను ఉన్నాను రా నాయన నీకు అన్ని జ్ఞానాన్ని మంచి బుద్ధిశక్తిని ఇస్తానని చెప్పి ఇలాగ చేయి చూపిస్తారమ్మ. ఒకటి ఇది అభయం, ఇది వరద. చక్కనైనటువంటి వరాలు అమ్మవారు ఒక అభయమే ఇవ్వడం కాకుండా అమ్మవారిని మనం ధ్యానం చేయడం ద్వారా మనకి వరాలు కూడా ఇస్తానమ్మా, నీకు కావలసినటువంటి వరాలు ఇచ్చేటువంటి శక్తి కూడా నా దగ్గర ఉంది అని చెప్పడానికే వరద ముద్ర. ఎటువంటి వరాలైనా అమ్మవారు మనకి ప్రాప్తింప చేయగలదు. ఆవిడని చక్కగా మనసారా కోరుకోవాలి అంతే. మనం కోరకుండానే కూడా ఇస్తుంది, వేద మాత కదండి. కాబట్టి అమ్మవారు వరద అభయాం అంకుశకశ అంకుశము అనేటువంటి ఒక ఆయుధం ఒక పొల్లలా వచ్చి ముందుకు ఒక కుక్కల్లా ఉంటుంది కదా, దాంతో ఇలాగ ఏదైనా పట్టుకొని లాగచ్చు కూడా. అటువంటి అంకుశం ఆయుధం, అంకుశాయుధాలు చాలామంది దేవతల యొక్క ధ్యాన శ్లోకంలో అంకుశం ఉంటుంది. అటువంటి అంకుశాయుధాన్ని పట్టుకొని అంటే గుచ్చి వెనక్కి లాగేలాగా ఉంటుంది. ఒక్కసారి కనుక శరీరంలో గుచ్చారనుకోండి, ఇంక గుచ్చి మనం మామూలుగా వచ్చేస్తే ఏమీ అవ్వకపోవచ్చు. ఇదే ఒక పక్కన ఇక ఒక హుక్లా ఉందనుకోండి, లోపలికి వెళ్ళి వెనక్కి వచ్చినప్పుడు చీల్చుకుని వచ్చేస్తుంది. అటువంటి ఆయుధం అంకుశాయుధం. తర్వాత కష. కష అంటే కర్రకు కట్టినటువంటి తాడు వేరు, మళ్ళీ అది కష అంకుశ కష. శుభ్రం కపాలం కదా అమ్మవారికి చేతిలో కపాలం ధరించి ఉంటుంది. అన్న తెల్లనైనటువంటి శుభ్రమైనటువంటి కపాలం అమ్మవారు పట్టుకొని ఉంటుంది. అటువంటి అమ్మవారిని గాయత్రినే మనం ధ్యానం చేయాలి. ఎక్కడైనా చాలా తక్కువగా ఉంటుంది ఒక అమ్మవారి కపాలం పట్టుకున్నటువంటి ఫోటో, కానీ ధ్యాన శ్లోకంలో అలాగే చెప్పారు. ఆ విధంగానే మనం ధ్యానం చేయాలి. కపాలం గదాం, గద మేస్ గద, గదం పట్టుకున్న అమ్మవారు.
శంఖం అంటే చక్కనైనటువంటి కాంచ్. ఆ శంఖం అంటే తెలుసు, మనం ఊదే శంఖం, పూరణ శంఖం. ఆ కాంచ్ని పట్టుకుంది అమ్మవారు. అయితే ఊదేటువంటి పూర్ణ శంఖము, పూరణ అంటే పూరించేది, ఊదేటువంటి శంఖము. ఆ శంఖం చక్రం, చక్కనైనటువంటి చక్రము అమ్మవారు ధరించింది. శంఖం చక్రం అధార విందయుగళం. ఇంకో 2 చేతుల్లో ఇంకేమున్నాయండి? అరవింద యుగళం అంటే 2 పద్మములు చక్కగా పట్టుకుని ఉన్నారు అమ్మవారు. మొత్తం 10 సరిపోయా లేవా? వరద అభయ, తర్వాత ఏమో అంకుశం, వరద అభయ అంకుశం కష, శుభ్రం కపాలం గదాం 6, శంఖం 7, చక్రం అధార వింద యుగళం, అరవింద యుగళాలు 2, మొత్తం 10. 10 చేతులు 10 సరిపోయాయి కదా. ఇది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయుధాలు. ఈ అమ్మవారిని ఈ స్వరూపంగా మనం ప్రతిష్ఠించుకొని మనదిలోని ధ్యానం చేయాలి. అటువంటి అమ్మవారికి హస్తైర్వహంతీం భజే, అధార విందయుగళం హస్తైర్వహంతీం భజే, 2 చేతులతో నమస్కరిస్తున్నాను, భజిస్తున్నాను. ఇది అమ్మవారిని మనస్సులో పెట్టుకుంటూ ధ్యానం చేస్తే, ఈ ధ్యానంతో అమ్మవారు ఇవ్వలేనటువంటిది ఏది ఉండదు. ఇది గాయత్రి యొక్క విశేషం. శుభం మంగళాని భవంతు.